కోటేశ్వర గారు, ఈ ఇప్పటి బీజేపీ ఎంపీ ప్రముఖ నటి కంగనా రనౌత్, షీ ఈజ్ ఆల్వేస్ ఇన్ కాంట్రవర్సీ, షీ వాంట్స్ టు బీ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. అనేకం చూసాం గతంలో. లేటెస్ట్గా చేసినటువంటి ఈ రైతు ఉద్యమం మీద ఫస్ట్ రైతులను విమర్శించింది, ఉద్యమం తీరుని. ఇప్పుడు ఏకంగా సాగు చట్టాలు రద్దు చేయబడ్డాయి కదా. ఇప్పుడు ఏదైతే మన మిత్రులు విజయ్ కుమార్ గారు గుర్తు చేశారో, ప్రధానమంత్రి మోదీ గారు ఆ ఉద్యమ తీవ్రతకి లొంగి ఫస్ట్ టైం ఆయన నేచర్కి అంటే కాన్బట్ పరిస్థితికి నెట్టవేయబడ్డారు కాబట్టి సారీ చెప్పి, తప్పేం లేదు యాక్చువల్గా, దాన్ని హర్షించవచ్చు, సారీ చెప్పి వెనక్కి తీసుకుంటున్నాము సాగు చట్టాలని, పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టాలని అని అన్నారు. ఈవిడ లేటెస్ట్గా సాగు చట్టాలను పునరుద్ధరించాలి, వారి ప్రయోజనాల కోసమే కదా తీసుకొచ్చింది అని చెప్పేసి మాట్లాడటాన్ని వ్యక్తిగతంగా భావించాలా, లేకపోతే బీజేపీకి ఇంకా ఆలోచన ఉందా? పైకి మాత్రం ఎప్పుడైతే ఆవిడ అలా అన్నారో మరి పార్టీ ఏదో ఇంటర్నల్గా అక్షింతలేసిందని వినపడుతోంది. దానిలో భాగంగానే ఆవిడ నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పకుండా ఉండాల్సిందని చెప్పేసి ఆవిడ సారీ చెప్పింది. ఎలా చూడాలి సార్? ఇంకా ఏమైనా ఆలోచన ఉందంటారా? కంగనా రనౌత్ ఆమె హిస్టరీ చూసినప్పుడు నోటి దురుసుగా మాట్లాడటం అనేటువంటిది ఆమెకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అంటే ఒక బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, సెన్సేషనల్ గా మీడియాలోనూ లేదా అభిమానుల్లోనూ ఆమె ప్రఖ్యాతి పెంచుకోవడం అనేటువంటిది తెలిసింది. ఆమె ఆగస్టు 25వ తారీఖున దైనిక్ జాగరణ అనేటువంటి పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రైతుల మీద అటువంటి కామెంట్స్ చేశారు. అక్కడ మానభంగాలు జరిగాయి, రైతుల ఉద్యమం సందర్భంగా శవాలు వేలాడాయి అని చెప్పి వాటన్నిటినీ మోడీ గారు రద్దు చేసినటువంటి 3 సాగు చట్టాలని తిరిగి మళ్ళా ప్రవేశపెట్టి అమలు జరపాలని చెప్పారు. 2021లో నరేంద్ర మోడీ గారు దేశం మొత్తానికి క్షమాపణ చెప్పి ఉపసంహరించినటువంటి దాని గురించి 2024 ఆగస్టులో ఆమె మామూలు వ్యక్తి కాదు, పద్మశ్రీ కూడా ఆమెకి. అటువంటి ఆమె ఆ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటమే కాదు, తన ట్విట్టర్ ఎక్కడ దైనిక్ జాగరణ అనేటువంటి పత్రిక, హిందీ పత్రిక మొత్తం దేశమంతటా వెళ్ళదేమోనని చెప్పేసి ట్విట్టర్ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆమె ట్విట్టర్ లో కూడా పెట్టింది ఆ ఫోటో మొత్తం, ఆ ఇంటర్వ్యూ, దాన్ని అంతా. సరే, అది ఒక టాక్టిక్స్ అనుకోండి, దాన్ని వదిలేదు. ఇక్కడ వెంటనే 2 రోజుల తర్వాత బీజేపీ ఇది మా పార్టీ విధానం కాదు, ఆమె ఆ విధంగా మాట్లాడటానికి ఆమెకు అధికారం లేదు, ఆమె ఏమీ అధికార ప్రతినిధి కాదని చెప్పేసి అప్పుడు వెంటనే ఒక వివరణ ఇచ్చింది. కానీ నెల రోజుల తర్వాత, కరెక్ట్ గా మళ్ళా ఇది సెప్టెంబర్ 25, నెల రోజుల తర్వాత ఆమె తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పింది. అంటే ఒక 20 రోజులు 25 రోజుల పాటు ఆమె ఎందుకని ఆ విధమైనటువంటి పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు లేదా వెనక్కి తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న. మరి బీజేపీ అప్పుడే చెప్పింది వెంటనే, ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఆమె మాటలు హర్యానా ఎన్నికల్లో దెబ్బతీస్తాయి అనేటువంటిది వాళ్ళకి తెలుసు బీజేపీకి. ఆ తర్వాత మరి ఇన్ని రోజుల పాటు ఎందుకని ఆమె మౌనంగా ఉన్నారు? తర్వాత ఆమె బీజేపీ కేంద్ర పార్టీ ప్రకటన చేసిన తర్వాత దాని మీద ఆమె మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే ఆమెకి చిత్తశుద్ధి ఉంది కాదు. ఎందుకు చిత్తశుద్ధి లేదంటున్నారంటే హర్యానా ఎన్నికల్లో, మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగానే గ్రామాల్లో రైతులు అనేక గ్రామాల్లో బీజేపీ నేతల్ని ప్రచారానికి రానివ్వలేదు, అడ్డుకున్నారు. మీరెవరు మా ఉద్యమాన్ని దెబ్బతీసినటువంటి వాళ్ళు, మీకు హక్కు లేదని అనేక గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రిని కూడా రానివ్వనటువంటి ఉదంతాలు ఉన్నాయి. మీడియాలో ఇవన్నీ వచ్చాయి. ఇదేమి నేను నా పొరలోంచి చెప్తున్నటువంటి కాదు. అందుకనే 10 సీట్లకు కానీ 5 సీట్లు అక్కడ బీజేపీ ఓడిపోయింది, 5 సీట్లు కాంగ్రెస్ వీళ్ళు గెలుచుకున్నారు. ఇప్పటికి వచ్చేసరికి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వేడి పుట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు బీజేపీకి. అందుకని వాళ్ళని సంతుష్టీకరించడానికి ఆమె చేత ఈ విచార ప్రకటన లేదా ఉపసంహరణ ప్రకటన చేయించారు తప్ప నిజానికి కంగనా రనౌత్ కి అలాంటి చిత్తశుద్ధి కూడా లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు,
ఆమె ఆ తర్వాత రైతుల తర్వాత బీసీ గణన, వెనుకబడిన తరగతుల జనాభా గణన చేయక్కర్లేదు అని కూడా చెప్పారు. ఒకవైపు ఏమో బీసీ గణన గురించి బీజేపీకి తల బొప్పి కడతా ఉంది. ఆమె ఆ విధమైనటువంటి ప్రకటనలు చేయటం ద్వారా ఎందుకు అంటే, నా అభిప్రాయం ప్రకారం ఆమె అటువంటి ప్రకటనలు చేయడంతో పాటు ఎమర్జెన్సీ అని ఒక సినిమా కూడా ఆమె తీసింది. ఆమె హీరోయిన్, ఆమె దర్శకురాలు అన్ని. అవును సార్. ఇప్పుడు ఆ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళేమో సర్టిఫికెట్ ఇచ్చామని చెబుతారు, కానీ అది ఇంతవరకు విడుదల కాలేదు. గత నెల రోజులుగా ఎందుకు విడుదల కాలేదు అంటే, అసలు విషయం ఏంటంటే, అందులో సిక్కుల్ని అవమానించే విధంగా దానిలో చిత్రీకరణ జరిపారు. సిక్కులను అవమానించే విధంగా చిత్రీకరణ జరిపినటువంటి ఎమర్జెన్సీ సినిమాకి ఇప్పుడు అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో, ఇప్పుడు హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి, తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు వస్తాయి, తర్వాత ఢిల్లీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక సిక్కు మహిళ ఉంది. ఆ సినిమా కనుక రిలీజ్ చేసేట్లయితే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నటువంటి సిక్కులు సోదరులు ఎవరైనా బీజేపీకి లేదు బీజేపీకి మద్దతు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి అకాలీదళకి కనుక మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మొత్తం కూడా పూర్తిగా వ్యతిరేకమయ్యి బీజేపీ ముక్త భారత్ లేదా బీజేపీ ముక్త హర్యానా, బీజేపీ ముక్త ఢిల్లీ అనే పేరుతోటి వాళ్ళు వీధుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుకనే ఆ సినిమాకి కూడా ఇంతవరకు రిలీజ్ కి అనుమతి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అందుకని కంగనా రనౌత్ ఇటువంటి కంగనా రనౌత్ ని ఒక ఎయిర్పోర్ట్ లో ఒక మిలిటరీ ఆఫీసర్, లేడీ మిలిటరీ కాదు, పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్, ఆమె కూడా ఒక సిక్కు మహిళ. ఆమె చెంపలు వాయించింది, మా రైతుల్ని ఇట్లా అంటావా, మా అమ్మ కూడా రైతేను, ఆ ఉద్యమంలో మా అమ్మ కూడా పాల్గొన్నది, మా అమ్మ ఏమన్నా డబ్బులు తీసుకొని పాల్గొన్నదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ లోనే ఆమె చెంప మీద కొట్టింది. అది పెద్ద సంచలనం. అందువలన ఆమె నోటి దురుసు. బీజేపీలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే అంశం. అందుకని అటువంటి వాళ్ళని అవసరమైనప్పుడు బీజేపీ ఉపయోగించుకుంటుంది. చివరికి అటువంటి వాళ్ళే ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారారనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. వరలక్ష్మి గారు, క్విక్ గా కంగనా రనౌత్ ఇష్యూ మీద, బీయింగ్ ఏ ఉమెన్, యువర్ అబ్జర్వేషన్. ఇక్కడ ఉమెనా మెన్నా అని కాదండి, ఎవరైనా కానీ అది ఒక రైతులంటేనే మన భారతదేశానికి ఒక వెన్నుక. అంటే ఎప్పుడైనా మనం అనుకుంటాము వాళ్ళే వెన్నుముక్క అని. అలాంటి రైతుల గురించి ఇంతకు ముందే ఆవిడ చెంపదెప్ప కొట్టింది. అప్పుడు కూడా అనుకున్నాము, అంటే ఎవరిని కూడా వాళ్ళ ఉపేక్షించేది వాళ్ళ అధికారంలో ఉండనియండి, లేదా వాళ్ళు పద్మశ్రీలో పద్మభూషణ్లో ఎవరైనా తర్వాత సంగతి అండి. ఎవరికైనా మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు ఫుల్ హార్ట్ గా, అంటే అంతఃకరణ శుద్ధితో ఒక విప్లవం చేసినప్పుడు దాన్ని ఏదో వీళ్ళు సినిమాలో లాగా వాళ్ళేదో యాక్షన్ చేసినట్టు మిగతా వాళ్ళందరినీ నటిస్తున్నారు అని అనుకోవడం చాలా పెద్ద తప్పండి. అందులో ఇంతకు ముందంటే ఓకే, మీరు ఎలా మాట్లాడినా సరిపోతుంది, కానీ మీరు ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు. పార్లమెంట్ లో మీరు ప్రాతినిధ్యం వహించేటప్పుడు మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకు కూడా మీరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, కంపల్సరీగా దానికి ఆన్సరబుల్ గా ఉండాలి. ఏదో సెన్సేషన్ కోసమో, లేకపోతే వీళ్ళ ట్విట్టర్ లో వ్యూస్ కోసమో, లేకపోతే సైడ్ బిజినెస్ కోసమో ఒక మాట అనేసి ఏదో రైతులందరినీ భారతదేశంలో లేకుంటే ప్రభుత్వాలని రైతులకి మధ్యలో వీళ్ళు సమయం సృష్టించి ఏదో మేము చేశాము, మేమేదో స్వతంత్ర యోధుల్లాగా మాట్లాడడం అనేది చాలా దారుణం అండి. రైతులు నిజంగానే వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారో, అంటే రైతు చట్టాల గురించి అవగాహన లేని, రైతు కష్టాల గురించి అవగాహన లేని, జస్ట్ ఏదో ఒక స్క్రిప్ట్ తో వీళ్ళు వచ్చి మాట్లాడడం అనేది అది సరికాదు. అలాంటిది ఏదొచ్చినా కానీ ఇప్పుడు ఒక జాబ్ లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న ఒక మహిళే ఒక ఎంపీ పొజిషన్ లో ఉన్న ఆవిడని చంప పగలగొట్టిందంటే, అంటే అక్కడ తాను ఆలోచించలేదు నేను ఇది తప్ప, లేకపోతే నేను జాబ్ లో నుంచి తీసేస్తారా, నేను ఎక్కడికి పోతారా అనేది కాదు. అది మన హక్కు. రైతుల్ని ఎవరైనా నిజంగా ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలండి మిగతా వాళ్ళు కూడా. ఆ రోజు ఏం ఆలోచించలేదు. కంగనా రనౌత్ గారు ప్రతిసారి ఏదో నాకు ఏదో ఉంది, నాకు ఫాలో అప్ ఉంది ట్విట్టర్ అని చెప్పేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. దీనికి మహిళైనా కానీ పురుషులైనా కానీ ఎగ్జామ్షన్స్ ఏం లేవండి. ఎవరు తప్పు చేసినా తప్పేను. అది కాక ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రైతుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ, కర్షకులు ఎవరి గురించి అయినా, మహిళల గురించి అయినా కానీ మాట్లాడేటప్పుడు
చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అది ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కానీ అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. కంగనా రనౌత్ గారి మాటల్ని నిజంగానే మనం దాన్ని ఖండించాలి. ఆవిడేదో 1 month తర్వాత మళ్ళా రియలైజ్ అయిందో లేకపోతే రియలైజ్ అవ్వాల్సి వచ్చిందో సొంత ప్రయోజనాల కోసం అనే దాన్ని పక్కన పెడితే ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకపోవడము, ఒక సరే నువ్వు ఏదో పక్క నుండి మాట్లాడడం వేరు, ఒక లీడర్ గా ఉండి ఒక పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఇలాంటి మాట్లాడకూడదు. ఫ్యూచర్ లో కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలని కంగనా రనౌత్ కి మీ మీడియా ముఖంగా మేము చెప్తున్నాము. రెండోది, రైతులకి మాత్రం సార్ నిజంగానే మరి ఇంతకుముందు ఏం జరిగినాయో ఇవన్నీ పక్కన పెడితే మాత్రం రైతులు ఉన్న ఇవాళ దయనీయ పరిస్థితిలో వారి గురించి గవర్నమెంట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలి. ఒక్కొక్కటి నిర్వీర్యం, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ అనుకో, బిఎస్ఎన్ఎల్ అనుకో, ఇవన్నీ అలాగే కమింగ్ డేస్ లో వ్యవసాయం కూడా మొత్తం నిర్వీర్యం అయ్యే స్టేజ్ కి వచ్చేస్తా ఉంది. ఎందుకు దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారో కూడా ఏ రైతు కూడా అండి. ఇప్పుడు ఒక డాక్టర్ గా నేను నా పిల్లల్ని ఒక డాక్టర్ని చేయాలనుకుంటా చెప్తున్నా సార్ నేను, అంటే దాని గురించి నాకు తెలియదు. కానీ ఇవాళ రైతు వాళ్ళ పిల్లల్ని రైతులుగా మార్చాలని ఎవరు అనుకోవట్లేదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న కష్ట నష్టాలంతా దళార వ్యవస్థ మాత్రం బాగా బాగుపడిపోతున్నారు. పాపం రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దానికోసం నాదొక చిన్న సజెషన్ సార్, ఇది అనొచ్చో లేదో పెద్దలందరూ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా అండి విత్తనాల కంపెనీ మీద మాత్రం బాగా దృష్టి పెట్టాలి. ఇవాళ అంటే తిరుమల లడ్డు మీద ఎంత పెద్ద డిస్కషన్ జరుగుతుందో మనం చూస్తున్న ఒక పెద్ద ఉద్యమం లాగా, అలాగే రైతులకు అందించే విత్తనాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలండి. చాలా మంది రైతులు నకిలీ విత్తనాల రూపంలో చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు పాపం. అందుకని రైతుల్లో మాత్రం ఏ గవర్నమెంట్లు కూడా వాళ్ళని నిర్లక్ష్యం వహించొద్దు. వాళ్ళకి నేను పెద్ద పెద్ద సపోర్ట్లు అనట్లేదండి, ఎందుకంటే అంత విశాల హృదయాలు మరి గవర్నమెంట్ ఉన్నాయో లేదో తెలియదు. కానీ వాళ్ళకి మినిమం సపోర్ట్ అన్న ఇచ్చి, మనలో కూడా మానవత్వం ఉంది, రైతు లేకపోతే మనందరం లేదు అనేది మీ ముఖంగా నేను గవర్నమెంట్లు అన్నిటికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నానండి. రైతులు కాపాడాల్సిన బాధ్యత మనందరిది. గుడ్ గుడ్. మీరు చెప్పిన అంశాలే అసలు ఈ మొత్తం, వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. రైతు ఉద్యమానికి కారణమే అది. దానికి సంబంధించి క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకోవటమే కాదు, కొన్ని హామీలు కూడా ఇచ్చారు ఆ సందర్భంగా. కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన హామీలని నెరవేర్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఎనీ టైమ్ సూన్ మళ్ళీ ఉద్యమం మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉపసంహరించుకున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కనుక. ఏంటి సార్ విఠల్ గారు, మరి చట్టాలు వెనక్కి తీసుకుంటే సరిపోదు కదా, వారికి ఇచ్చిన హామీలు కూడా ఈ ఎంఎస్పీ అవ్వచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ అవ్వచ్చు, లేదంటే కనుక ఎరువులకు సంబంధించి చాలా ఉన్నాయి వారి డిమాండ్స్ రిక్వైర్మెంట్స్. అది పేరుకి వాళ్ళు నార్త్ ఇండియాలో చేసిన ఇట్స్ ఏ కామన్ కాజ్. దేశవ్యాప్తంగా రైతులకు ఉపయోగపడేటటువంటి కాజ్ని వాళ్ళు భుజాన వేసుకుని 700 మంది చనిపోయి దాదాపు సంవత్సరం పైన అన్ని సీజన్స్లోనూ కష్ట నష్టాలు కూడా 700 మంది చనిపోవడం అంటే మాటలండి. కాబట్టి చట్టాలు వెనక్కి తీసుకుంటమే కాదు, హామీల గురించి కూడా వారు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నటువంటిది. అలాగే ఎనీ టైం మళ్ళీ అది ఒక ఉద్యమ రూపం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా గవర్నమెంట్ ఆలోచిస్తుందో లేదో తెలియదు. విఠల్ గారు సార్, ఎప్పుడైనా కానివ్వండి కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా మోదీ గారు ఏదన్నా ఒక హామీ ఇచ్చారన్నా, ఒక పథకాన్ని ప్రవేశపెట్టారన్నా, ఒక ఆలోచన విధానాన్ని ఆలోచించారన్నా, దానికి ఒక విధానము, ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా తాను అన్న మాట, తాను చెప్పిన మాటని ఏనాడు మర్చిపోయే వ్యక్తి అయితే కాదు. అదే విధంగా మీరు వద్దన్న కొద్దీ ఏపీలో మాట్లాడితే మాకు అన్ని మీరే గుర్తు చేస్తున్నారు. తిరుమలలో వెంకన్న స్వామి సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైంది? లేదంటే అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఢిల్లీని తలదన్నే రాజధాని అన్నారు. ఇప్పటికి సురేష్ గారు గతంలో చెప్పాను, నేను మళ్ళీ కూడా చెబుతున్నా, మీరు వాటికి సంబంధించిన డిబేట్ పెడతానంటే చెప్పండి, నేను సిద్ధం. మోదీ గారు తిరుపతిలో కాదు, డిబేట్ లో కాదు ఆడియోలు, వీడియోలు అలాగా సార్, అలాగా మీరేమన్నారు ఆయన ఒక మాట అంటే అసలు ఆయన మాట అసలు మాట అది దాని గురించి నేను చెప్తుంది అదే. ఖచ్చితంగా ఏదైనా సరే ఒక
విధానాన్ని గనక తీసుకుంటే ఆ విధానంలో తను ఒక పద్ధతి ప్రకారంగా పోయే వ్యక్తే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరన్నట్లుగానే రైతు చట్టాల విషయంలోకి వచ్చేటప్పటికి రైతు చట్టాల్లో కొన్ని వ్యతిరేకతలు ఉండొచ్చు, కొన్ని తప్పులు జరగచ్చు, లేదా కొన్ని అంటే తప్పులు ఆలోచనలో లేదా దాంట్లో పెట్టిన విధానమో తేడా ఉండుండొచ్చు. అదే విధంగా ఇప్పుడు అవి చట్టాలు చేసేంత వరకు ప్రతిపక్షాలు సహితం పార్లమెంటులో ఆమోదం తెలిపి బయటకు వచ్చిన తర్వాత ఉద్యమం చేశారు. సరే, దాన్ని కూడా మనం ఆక్షేపించద్దు ఇవాళ. కారణం ఏమంటే దాంతో తప్పు ఉందని గుర్తించబట్టే నరేంద్ర మోదీ గారు మీరు మళ్ళీ ఇవన్నీ కూడా డొమైన్ ఇది డిబేట్ లో తీసుకురావటం వల్ల మంచిదే జరుగుతుంది. ఓకే, మీరు అన్నదానికి కోటేశ్వర గారు ప్రతిపక్షాలన్నీ నాకు తెలిసినంత వరకు మద్దతు ఇవ్వలేదు, బుల్డోజ్ చేసి ఉన్న మెజారిటీ. సురేష్ గారు, అసలు చర్చలే జరగలేదు. అది కరోనా సమయం. అది కరోనా సమయంలో అసలు చర్చలే జరగలేదు. మొత్తం ఒక నెల రోజుల్లోనే ఉభయ సభల్లో వాటన్నిటినీ కూడా బీజేపీకి ఉన్నటువంటి మెజారిటీతో ఆమోదించేసుకొని చర్చ లేకుండా పెట్టారు. ఒకటి. రెండోది, నేను వేరే అంశాలు అమరావతి లేకపోతే తిరుపతి దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే విఠల్ గారు సబ్జెక్ట్ మాట్లాడాలన్నారు కనుక నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. ఆ సాగు చట్టాలని రద్దు చేస్తూ క్షమాపణ చెప్పి ఉపసంహరించినప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏమిటి అంటే, మేము 2021 నవంబర్లో అది జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశాలు, అదే విధంగా ఇతర రైతుల అంశాలకు సంబంధించి మేము ఒక కమిటీని వేస్తున్నాము అని చెప్పారు. ఎప్పుడు వేశారు? 2022 జూలైలో వేశారు. ఇది 2024 సెప్టెంబర్ వస్తా ఉంది. ఇంతవరకు ఆ కమిటీ ఏమైంది? ఆ కమిటీ కనీసం ఒక ప్రాథమికమైనటువంటి నివేదికని కూడా ఇవ్వలేదు. పనిచేసేటువంటి ప్రభుత్వము లేదా మన మాట తప్పని మన విఠల్ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఇంతవరకు మీరు కనీసం ఒక ఇంటర్మ్ రిపోర్ట్ ఇవ్వమని కూడా ఇంతవరకు అడగలేదు. మరి ఏం ప్రభుత్వం అండి ఇది? ఏం పనిచేసేటువంటి ప్రభుత్వం అనుకోవాలి దీన్ని? రైతులకు ఎట్లా నమ్మకం ఉంటది? అందుకని ఇందాక సురేష్ గారు అన్నది, ఇంతకు ముందు పంజాబ్, హర్యానా లేదా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులే ఆందోళన చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటువంటి చర్యలు కనుక తేల్చకపోతే, దీని గురించి కనీస మద్దతు ధరల చట్టబద్ధత గురించి తేల్చకపోతే దేశవ్యాప్తంగా కూడా రైతులు ఉద్యమించడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకు అంటే, ఇదే నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012లో అప్పుడు ముఖ్యమంత్రులతోటి ఒక కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వము. ఆ కమిటీ వేస్తే దానికి కన్వీనర్ గా నరేంద్ర మోడీ గారు ఉండి చేసినటువంటి సిఫార్సు ఏమిటి? 2012 గుజరాత్ ముఖ్యమంత్రిగా కనీస మద్దతు ధరల చట్టబద్ధత కల్పించాలి యూపీఏ ప్రభుత్వము అని దానిలో సిఫార్సు చేశారు. మరి ఆ పెద్ద మనిషే అధికారానికి వచ్చి 10 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి సాగదీస్తున్నారు. అందుకని నరేంద్ర మోడీ గారు చెప్పినవన్నీ ఎక్కడ అమలు జరగలేదు. గుజరాత్ తరహా చెప్తున్నా. అందుకని ఆయన కొన్ని మాటలు చెప్పారు, చెప్పిన మాట మళ్ళా చెప్పలేదు. అందుకనే ఆయన మాటకు విలువ లేకుండా పోయింది అనేటువంటిది నేను ఈ సందర్భంగా మరోసారి చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా మీరు చూడండి, 2014, 2019 అనేక మాటలు చెప్పారు. ఎక్కడన్నా మళ్ళా రిపీట్ చేశారా? చేయలే. అందుకని ఆయన వైఫల్యాలు అనేటువంటివి సరే 2024 ఎన్నికల్లో అది ఫలితించింది. తర్వాత ఎట్లా ఉంటుంది అనేటువంటి అది వేరే అంశం అనుకోండి. అందుకని నరేంద్ర మోడీ గారి మీద అంత విశ్వాసంతో అయితే ఇవాళ రైతాంగం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సార్ విఠల్ గారికి ఉండొచ్చు వారి పార్టీ కాబట్టి. సార్ విఠల్ గారు. హలో సార్, కంక్లూడ్ చేశాను సార్. సార్, అదే విధంగా ఇప్పుడు విషయం ఏంటంటే, మీరన్నట్టుగానే కంగనా రనౌత్ సహితం ఆ రోజున తన యొక్క వేరే ఏ కారణాలైనా అవ్వచ్చు, తన ఒక సినిమా యాక్టర్ అవటము, తన ఒక లెజెండ్గా భావించుకొని తను ఏదో ఊహించుకొని తనకు కూడా ఏదన్నా మాట్లాడాలి అనేటువంటి దీంట్లో మాట్లాడి ఉండొచ్చు. వెంటనే తాను ఖండన కూడా తెలియజేసింది. ఖండన తెలియజేయడానికి పార్టీ హైకమాండ్ ఎప్పుడైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి తగిన విధంలో వారికి బుద్ధి చెప్పి వారి చేత ఖండన చేయించే వ్యవస్థ అయితే భారతీయ జనతా పార్టీలో ఉంది. కంపల్సరీ ఈ రోజు ఇప్పుడు నేనైనా సరే
ఏదన్నా తప్పు మాట్లాడితే వెంటనే మా పెద్దలు నువ్వు బలాంటి తప్పు మాట్లాడావని చెప్తారు. అందువలన అది పార్టీ చెప్పి ఆమె చేత క్షమాపణలు చెప్పించిందా లేదా ఆమె వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పిందా అంటే ఇప్పుడు ఆమె వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కోసమో లేదా ఇంకో దాని కోసమో కాదు ఇవాళ మనకు కావాల్సి. క్షమాపణలు చెప్పింది రైతులకు, ముఖ్యంగా తను చేసిన పొరపాటుని తను తెలుసుకోనో ఎవరన్నా చెబితేనో మొత్తం మీద తప్పు తెలుసుకొని తను క్షమాపణ చెప్పడం అన్నది ఆహ్వానించదగిన విషయం. దీన్ని మన అందరము కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఓకే విఠల్ గారు, థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేసేయండి. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు. దాంతోపాటు కంగనా రనౌత్ ఇష్యూతో పాటుగా ఇంకొక విషయం కూడా యాడ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈరోజు సెకండ్ ఫేజ్ అయింది. కాశ్మీర్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇచ్చినటువంటిది ఏంటంటే పూర్తి స్థాయి రాష్ట్రం యొక్క అంటే స్టేటస్ని పునరుద్ధరిస్తాం అనేది. కాబట్టి ఆ హామీ కనుక నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి కూడా నిరసనలు లేదంటే కనుక ఆ హామీ అమలు చేసే వరకు కూడా పోరాడుతుందని చెప్పేసి. అఫ్కోర్స్ మనం తీసుకున్న సబ్జెక్ట్ అది కాదు, కానీ అదే సందర్భంలో ఇది కూడా మాట్లాడటం జరిగింది, రెలవెన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇక కంగనా రనౌత్ విషయంకి వచ్చేసరికి అయితే నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. షీ ఆల్వేస్ డూ దట్ సార్ట్ ఆఫ్ కాంట్రవర్షియల్ కామెంట్స్. ఇప్పుడు ఏదో ఎంపీ అయిందనే కాదు, ఎంపీ అవ్వకముందు నుంచి కూడా హృతిక్ రోషన్ ఆవిడకి ఉన్నటువంటి ఏదో ఒక ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్మోస్ట్ లైక్ ఇట్ గోస్ బ్యాక్ టు నియర్లీ ఏ డెకేడ్. ఒక 10 సంవత్సరాలుగా ఆవిడ ఈ రకంగానే వార్తల్లో ఉంటుంది. కానీ ఎవరిది ఏదైతే టచ్ చేయకూడదో అది టచ్ చేసింది. అందుకనే ఆవిడ చెంపని ఆ సోకాల్డ్ రైతు డాటర్ యొక్క చెయ్యి కూడా టచ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ఆవిడ ఈరోజు ఖండన అయితే చెప్పింది. ఎలా చూస్తారు సార్? అలాగే రాహుల్ గాంధీ గారి రెస్పాన్స్ కూడా. రాహుల్ గాంధీ గారి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సార్, కాశ్మీర్ కి స్టేట్ హుడ్ ఇస్తామని ప్రామిస్ ఉందండి. 370 యాక్ట్ రద్దు చేసినప్పుడు ఉంది కాబట్టి అది కంపల్సరిగా ఇప్పుడు దాన్ని 2గా విభజించారు కాబట్టి మైదాన ప్రాంతం లోయ ప్రాంతం విభజించి వాళ్ళు పబ్బం గడుపుకుందామని ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కుతంత్రాలను ఎప్పుడు రాహుల్ గాంధీ గారు ఎంటగడతారు కాబట్టి బీజేపీకి రాహుల్ గాంధీ గారు అంటే వ్యతిరేకత ఎక్కువ. మీకు ఎక్కడైనా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు దిష్టి బొమ్మలు కాల్చడం లేకపోతే వాళ్ళని తిట్టడం చూసాం, కానీ ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిని కొత్త సాంప్రదాయం బీజేపీ పెట్టిందండి. ప్రతిపక్ష నాయకుడి దిష్టి బొమ్మలు తగలటం ఎక్కడైనా చూసారు సార్? అంటే ప్రశ్నించేవాడు, దేశంలో ఒకే ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు, ధైర్యంగా నిలబడేవాడు, మొనగాడు రాహుల్ గాంధీ. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రశ్న వేశాడంటే ఆ ప్రశ్నకి అవతల జవాబు ఉంది. ఎందుకంటే వాళ్ళు కుతంత్రాలతో కుట్రలతో ఉంటారు కాబట్టి దానికి జవాబు ఉండదండి. ఆయన కూడా ఖచ్చితంగా కాశ్మీర్ ఎన్నికల తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా సరే స్టేట్ హుడ్ కోసం ఆయన పొజిషన్ లో ఆయన అపోజిషన్ లీడర్ గా పోరాడడం అనేది వాస్తవం. దానికల్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిలబడుతుంది. తర్వాత కంగనా రనౌత్ విషయంలో ఆవిడ బీజేపీ వదిలిన బాణం సార్. తనకి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారంటే ఇలాగా బీజేపీ వ్యతిరేకులు అందరూ తిడతారు కాబట్టి దాంట్లో పద్మశ్రీ ఇచ్చారు. కానీ ఆవిడ కన్నా గొప్ప వాళ్ళు చాలా మంది బాలీవుడ్ లో ఉన్నారండి. వాళ్ళందరికీ పద్మశ్రీ ఎందుకు రాలేదంటే వాళ్ళందరూ ఈవిడ వ్యతిరేకిస్తారు. అక్షయ్ కుమార్కి ఇవ్వచ్చండి. అక్షయ్ కుమార్ కూడా ఈవిడ కన్నా ఎక్కువే చేశారు. మరి అక్షయ్ కుమార్కి ఎందుకు ఇవ్వలేదు? అక్షయ్ కుమార్ ఇంత వరస్ట్గా తిట్టలేదు, బీజేపీని సపోర్ట్ చేశాడు. కానీ తర్వాత ఆవిడ ఇంకొక మేడం ఉంది, ఆవిడ కూడా నడిచింది ముందుకి. కానీ జనవరికి విషయం వచ్చేసరికి మీకు బీజేపీకి ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో కంగనా రనౌత్ ని ముందు పెడతారు. మీరు మహారాష్ట్ర ఎలక్షన్ అప్పుడు చూడండి, సుశాంత్ అని ఒక సినీ నటుడు చచ్చిపోతే, చిన్న సినీ నటుడు చచ్చిపోతే నేను అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఆ రాజకీయ వ్యతిరేకులు అన్న కూడా అందరూ కూడా తిన్న మీద ఎవరో సుశాంత్ మీద వ్యతిరేకంగా అతన్ని ప్రోద్బలం చంపించారని సిబిఐ ఎంక్వైరీతో వెళ్ళింది. ఆ సిబిఐ రిపోర్ట్ ఏం చెప్పింది సార్ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అప్పుడు దానికి అంత అన్ని వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైన లేకపోతే ప్రజలు రెచ్చగొట్టే ఆ వ్యాఖ్యానాలు చేస్తుంటే తనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఇంకా యూట్యూబ్ లో చూస్తే వీడియోలు కనబడతాయి. ఏమంటే ఇప్పుడు వచ్చేసరికి అప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్, ఇప్పుడు హర్యానా ఎలక్షన్, ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా తనని పైకి లేపుతారు. అందుకే పద్మశ్రీ ఇచ్చారు, ఎంపీగా నెగ్గించారు. కానీ ఇప్పుడు ఒకటి సార్, ఒక రాజ్యసభలో ఒక చట్టసభలో ఎంటర్ అవ్వాలంటే ఒక అర్హత ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది. అలాగే పంపే నామినేట్, రాజ్యసభ నామినేట్ చేసినా లోక్సభకి ఎన్నుకున్నా సరే అటువంటి విధానాలు కలవని ఎన్నుకుంటారు. బీజేపీ ఎప్పుడు కూడా ఒక భూమి క్రియేట్ చేసి
ఆ వ్యక్తిని ఒక ఫోకస్ చేసి ఆ వ్యక్తిని ప్రజల మీదకి ఉపయోగించి ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఉద్యమాలు వస్తాయంటే రైతు ఉద్యమాలు ఆపకపోతే ఏం మాట్లాడుతుందండి తను తనకి వాట్సాప్ యూనివర్సిటీ కాబట్టి ఆ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన విద్యార్థి కాబట్టి అదే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు సీరియస్ అయ్యారు కాదండి, ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ క్షమాపణ అండి ఇది, కేవలం ఎన్నికల క్షమాపణ ఇది. తర్వాత మళ్ళీ మాట్లాడితే చూడండి ఎన్నికలు అవగానే మళ్ళీ మామూలు అయిపోతుంది. అది ఇప్పుడు ఏంటంటే పార్టీ కూడా ఏం చేయాలంటే అటువంటి వ్యక్తులు ఫోకస్ చేయకూడదు, అటువంటి వ్యక్తుల్ని చట్టసభలోకి అడుగు పెట్టకూడదు, అప్పుడే ఆ విధానం నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఓపిక గాంధీ మార్గంలో నడుస్తాం సత్యమేవ జయతే నడుస్తాం కాబట్టి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే రైతులు తిడితే రైతులు ఊరుకోరండి, వ్యవసాయదారులు ఊరుకోరు. ఆ అమ్మాయి రైతు కూతురుగా చండీగఢ్ విమానాశ్రయం ఎందుకు కొట్టింది ఆవిడ? ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ ని ఎవరైతే దెబ్బతీస్తారో అవతల ఎంత పెద్దవాడైనా సరే ప్రజలు తిరగబడతారు. అలాగే ఏ వ్యవస్థలో ఉన్నా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని లేకపోతే వాళ్ళ యొక్క వృత్తిని అవమానిస్తే మటుకు ఖచ్చితంగా తిరగబడతారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా అటువంటి వ్యక్తులను ఫోకస్ చేయకుండా బీజేపీని జాగ్రత్త పడి మీకున్న కొద్ది గొప్ప, ఎందుకంటే బీజేపీకి తగ్గిపోతుంది 2014, 2019, 2024కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. కనుక ఆ డిఫరెన్స్ మీరు గమనించుకుని ప్రజల్లో మీ మీద ఉన్న ఆ యొక్క వ్యతిరేకతని ఇంకా పెంచుకోకుండా ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా ప్రజలకు ఏ విధంగా నడవాలనేది ఆలోచిస్తారని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తారు. బీజేపీ నాయకులకి కాంగ్రెస్ తరఫున మీరు విజ్ఞప్తి చేయడం స్పోర్టివ్గా తీసుకోవచ్చు, తప్పేం లేదు. యా, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యా.